యాక్చువల్లీ అసలు మీకు సర్ప్రైజ్ అది చెప్పాలంటే సర్ప్రైజ్ ఒకటి, ఇంకోటి బాధ కూడా ఉన్నది. ఎందుకంటే మన జీటీ అమ్మేస్తున్నాం మనం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక సైడ్ బాధ ఉండేది, ఇంకో సైడ్ హ్యాపీ ఏంటంటే మొత్తం లార్లు వస్తున్నాయి. అంటే ఎట్లా అంటే హాఫ్ అన్ అవర్కి కొంచెం 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 ఇరుస్తున్నారంట ఈ వెహికల్స్ అనేవి. అట్లా ట్రాఫిక్ ఉండకుండా మెల్లమెల్ల ఇరుతున్నారంట. అక్కడ ఏదైతే వాగు ఉంటుందో, అక్కడ ఏదైతే నీళ్ళు వెళ్తున్నాయో అక్కడ క్లియర్ అయిన కొద్దీ ఈ లారీలు మళ్ళీ ఇంకా బస్సులు అనేది వదిలి పెడుతున్నారు. వచ్చినప్పుడు ఒకటేసారి బాగా వస్తున్నాయి ఇట్లా పట్టకుండా. ఈ ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది ఇక్కడ 6363. దీనికే 30,000 ఏమో పెట్టినాడు అంట వీడు. 390 హెడ్లైట్ ఉంది దీనికి. ఫోటోలో లేకపోయిందిరా నాయన. సబ్ గైస్ వెల్కమ్ బ్యాక్. ఇయో చాలా డేస్ అవుతుంది బ్లాగ్ చేయక. అసలు కుదురుతలేదు, ఎందుకంటే మొత్తం వర్షాలే పడుతున్నాయి తెలిసివచ్చు కదా. కామారెడ్డి మొత్తం మునిగిపోయింది. బయటకు వెళ్దామంటే మొత్తం వీలైతే లేదు. ఇది మన ఫ్రెండ్ బైక్ డ్యూక్ 250. ఇది ముందు బ్లాగ్స్లో చెప్పినా కదా, దీని పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా చేసినా కదా, అదే బైక్ ఇది. మన బండి ఆనే ఉన్నది, హైదరాబాద్లోనే ఉన్నది, దాన్ని తీసుకురాలే. యాక్చువల్లీ అసలు మీకు సర్ప్రైజ్ అది చెప్పాలంటే సర్ప్రైజ్ ఒకటి, ఇంకోటి బాధ కూడా ఉన్నది. ఎందుకంటే మన జీటీ అమ్మేస్తున్నాం మనం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక సైడ్ బాధ ఉండేది, ఇంకో సైడ్ హ్యాపీ ఏంటంటే మనం ఒక సూపర్ బైక్ కొనబోతున్నాం. అది మన ఛానల్కి ఒక సూపర్ బైక్ అనేది రాబోతుంది. సో అది ఏ సూపర్ బైక్ ఒకసారి మీరైతే కింద కామెంట్ అయితే చేయండి, అంటే గెస్ అయితే చేయండి. అంటే ఏ సూపర్ బైక్ అనుకుంటున్నారా? దాని సేల్కి అయితే పెట్టినాను నేను, రేపు స్టోరీ పెడతాను నేను. దాన్ని అన్నీ ఫిక్స్ అయిపోయి చదువు అమ్మేద్దామని. నేను అసలు ఇది అమ్మేద్దామని 20 days అవుతుంది, 20 days అట్లా పైన అవుతుంది అనుకోని చాలామందికి కూడా చెప్పినాము, ఇట్లా ఇట్లా అమ్మేస్తున్నామని తెలిసిన వాళ్ళకి కూడా చెప్పినాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కింద కామెంట్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ నేను ఇక్కడ పైన ఇస్తాను, నేను నా ఐడి. అక్కడికి వచ్చి సేమ్ పేరుతో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా, అక్కడ వచ్చి నాకు మెసేజ్ చేయండి కావాలనుకున్న వాళ్ళు. ప్రైజింగ్ అనేది నాకు అంటే పక్క ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మెసేజ్ చేయండి, నేను చెప్తా. నేను ప్రైజ్ నాకు మెసేజ్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పక్క కొంటా అంటేనే చేయండి, టైంపాస్ అయితే వేయద్దు ప్లీజ్. పక్క కొంటా అంటే చేయండి, ఇన్స్టాగ్రామ్లో వచ్చి చేయండి. యూట్యూబ్లో చేస్తే కూడా చూస్తా, కాకపోతే అప్పుడప్పుడు ఏర్పడదు యూట్యూబ్లో. సో ఇన్స్టాగ్రామ్లో అయితే చేస్తే బెస్ట్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి నాకు, నేను దాని డీటెయిల్స్ అండ్ దాని ప్రైస్ అనేది చెప్తాను నేను. అంటే ఎప్పుడు తీసుకున్నా అనే దాని మోడల్ బీడల్ అని నేను చెప్తాను. నేను దాని స్పెక్స్ అన్నీ ఏమేమి యాడ్ చేసినాను, నేను ఏమేమి ఆడాన్స్ ఉన్నాయి. సో జస్ట్ దాని ఫ్రీ సర్వీసులు మాత్రం అయిపోయినాయి. మన బండి ఖాళీ 4 ఫ్రీ సర్వీసులు అయిపోయినాయి అంతే. బండి సర్వీస్ రికార్డ్స్ ఉన్నాయి, వ్యారంటీ ఉంది. సో అన్నీ నేను చెప్తాను నేను. నాకైతే ఇంట్రెస్టెడ్ ఉన్నాడు అయితే నాకు మెసేజ్ చేయండి. అన్న 2 lakhsకి వస్తుందా, అన్న 2.5కి వస్తుందా అని అలాంటివి మాత్రం అడగకండి. ఎందుకంటే అలాంటి బైక్ కాదు అది. మీరు అంటే బయట మీకు ఆ ప్రైజింగ్ ఎవరైనా అమ్మితే తీసుకోండి, కానీ ఇలా ఉండదు బండి అయితే.
అట్లా. ఎందుకంటే నా చేతిలో మెయింటైన్ చేసిన బైక్ మీకు తెలుసు, నేను ఎప్పుడెప్పుడు సర్వీసింగ్ చేసినాను, నేను దాన్ని ఎట్లా ఎంత మంచిగా చూసుకున్నాను. 15,000లోనే నేను 6 సర్వీసెస్ చేయించినాను. ఎందుకంటే 4 సర్వీసెస్ అనేది షోరూమ్లో అయిపోయినాయి ఫ్రీ ఎట్లయినా. అదే 4 ఆ గ్యాప్లోనే 5,000 చేయాలి యాక్చువల్గా సర్వీస్ అనేది, అంటే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకారం అయితే. నేను 2,500కే నేను మళ్ళీ మధ్యలో చేంజ్ చేసినాను నేను అట్లా. అది కూడా పర్ఫార్మెన్స్ ఆయిల్ మీకు తెలిసే కదా, ఎందుకంటే ఇంతకుముందు మీ బ్లాగ్స్లో చూసినారు కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ అయితే చేయండి. ఇది కూడా బండి సేల్కి ఉంది యాక్చువల్గా. మనోడు వేరే బండి తీసుకోమని ప్లాన్ వేస్తున్నాడు. దీని ప్రైజింగ్ అయితే చెప్పేస్తాను. దీని ప్రైజింగ్ అయితే మనోడైతే 2728 అనుకుంటున్నాడు, 1718 అనుకుంటున్నాడు. కొంచెం నెగోషియబుల్. సూపర్ ఉంటుంది బండి, మీరు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు దీని వీడియో. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో తర్వాత దీని కింద వీడియోనే ఉంటుంది, దీని కింద వీడియో ఉంటుంది చూడండి. అంటే పర్ఫార్మెన్స్ టెస్ట్ ఆఫ్ డ్యూక్ 250 అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు చెకప్ చేసుకోవచ్చు, అంటే బైక్ ఎట్లా ఉంది అనేది. అసలు ఎన్ని డేస్ అవుతుంది వ్లాగ్స్, అంటే ఎన్ని డేస్, 1 వీక్ 10 డేస్ ఏమో అవుతుంది. చాలా నాకు గ్యాప్ చాలా వచ్చినట్లు అనిపిస్తుంది నాకు. సిటీలో స్పీడింగ్ అవుతున్నా అని చేశారు ఆయన, ఎందుకంటే నాకు అలవాటు అని చెప్పినా కదా. సో అట్లా నేనేం రిస్క్ వేరే వాడిని పెట్టా, నేను రిస్క్ తీసుకోను అట్లా. అంటే అక్కడ స్పీడ్ వెళ్ళేంత ఉందా లేదా నేను ముందే క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్తా. సో మీరు అగాధం త్రోటల్ తిప్పితే మళ్ళీ మీరే రిస్క్లు ఇరుక్కుంటారు. సో నేను అది చెప్తున్నాను, ఎందుకంటే స్పీడ్ ఎప్పటికైనా డేంజర్. అది అలవాటు ఉండాలా, కంట్రోల్ చేసి అలవాటు ఉండాలా పక్కా. చాలా బాగుంటుంది బండి యాక్చువల్. కామారెడ్డి ఇప్పుడు కోలుకుంటుంది అసలు. ఆ వరదల నుంచి మొత్తం రోడ్లన్నీ కొట్టుకోపోయినాయి, టాప్ అయిపోయింది ఎక్కడిదక్కడ సీన్. చేద్దామంటే గ్యాప్ దొరకలే అసలు. చేద్దాం అనుకున్నా వ్లాగ్, అసలు చెప్దాం అనుకున్నా, స్టోరీ కూడా పెడదాం అనుకున్నా, బండి గురించి అప్డేట్ ఇద్దామని అనుకున్నా. అది వర్షాల వల్ల బయటకు రాలేము కదా మనం. మోటో వ్లాగ్ అంటే మనకు బండి ఉండాలి, నేను నార్మల్ వ్లాగ్స్ ఎట్లా చేయగలుగుతా. సో ఒకవేళ చేద్దామన్నా కానీ బయట వర్షమే పడుతుంది, ఇంట్లో వేయలేను కదా నేను వ్లాగ్. సో అట్లా చేయలేకపోయినా. కొంచెం హెల్త్ ఇష్యూ కూడా కొంచెం ఉండే. సో కంటిన్యూనే వస్తుంది వ్లాగ్స్ ఇక్కడ నుంచి. అయితే మనం ప్లాన్ వేసే బండి గురించి ఇప్పుడు ఈ సేల్ అయిపోతే సో మనం ఆ బండి తీసుకోవచ్చు అన్నట్లు. అది బైక్ది కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు ఏంటంటే హెడర్ సిప్ అంటే హెడర్స్ నుంచి ఎట్లా కొత్త హెడర్స్ ఎట్లా పెట్టుకోని అని అడుగుతున్నారు. అదే జీటీది హెడర్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ హెడర్స్, O2 సెన్సార్ తీసేసి ఎట్లా పెట్టుకోవాలా, ఫుల్ సిస్టమ్ మేము ఎట్లా వేసుకోవాలని అడుగుతున్నారు. నేను తీసి చూపించచ్చు, కాకపోతే ఇప్పుడు సేల్ వేసే టైంలో తీసి ఎందుకు అన్ని స్టంట్లు ఎందుకు అని నేను అనుకుంటున్నా. అట్లా ఏముంటుంది సింపుల్, O2 సెన్సార్ది అది నట్టు ఉంటుంది, ఆ నట్టు తీసిరా O2 సెన్సార్ బయటకు వచ్చేస్తుంది నీట్గా. O2 సెన్సార్ మీరు నట్టు తీసేసారు అనుకోండి, O2 సెన్సార్ అనేది నీట్గా బయటకు వచ్చేస్తుంది ఎట్లయినా. అక్కడ లోపల 2 బోల్ట్స్ ఉంటాయి మీకు. నాకు వీలైతే నేను చూపిస్తాను, అంటే ఏ బోల్ట్ తిప్పాలనేది చేస్తా. బోల్ట్ తిప్పేది చూపిస్తే మళ్ళీ గలీజ్ ఉంటుందేమో, మరి మనం తీసి చూపిస్తేనే మంచి ఉంటుందని నేను అనుకున్నా. కానీ ఎందుకు
వీలు కుదురుతలేదు. ఆ బైక్ ఆడుంది, నేను ఈడున్నా. గణేష్ చతుర్థికి అని వచ్చినాను నేను ఇటు. బైక్ అమ్మేద్దామని అంటే నేను తిప్పుతా ఉంటే తిరుగుతూనే ఉండి బండి అట్లనే రీడింగ్ అంటే 16,000 ఉండే 17,000 అయిపోయింది అట్లా. ఎందుకంటే అక్కడ నుంచి నేను నిజామాబాద్ ఆర్మూర్ దాకా రావాలంటే చాలా దూరం కదా. సో ఈజీగా కవర్ అయిపోతున్నాయి అన్నట్లు కిలోమీటర్స్ అనేది. ఎంత మంచిగా మెయింటైన్ చేసినా కానీ అందరు రీడింగే చూస్తారు. అట్లా మన మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు? మనం ఎట్లా మెయింటైన్ చేసినాం అనేది ఎవరు చూడరు. మనం ఏమేమో పర్ఫార్మెన్స్ చేసినాం, మోడిఫికేషన్స్ ఏమేమి చేసినాము, ఇట్లా బండికి హామ్ అవుతున్నాయా లేవా అలాంటివి మనం ఏం చేయలేము కదా. మనం ఎగ్జాస్ట్ చేసినప్పుడు వెంటనే మనం స్లిప్ ఆన్ వేసిన దానికే మనము ఎయిర్ ఫిల్టర్ అనేది వేసేసినాం. నార్మల్గా స్లిప్ ఆన్కి అవసరం లేదని చెప్పినా కదా నేను, స్టాక్తో కూడా నడిపించాను. సో మనం దానికి కూడా అడ్వాన్స్గా మనం ముందే ఎయిర్ ఫిల్టర్ అనేది వేసేసినాం. సో అట్లా దానికే మళ్ళీ మనం స్పార్క్ ప్లగ్ కూడా వేసేసినాం. సో దాన్ని చాలా కేర్గా తీసుకున్నాం, దాన్ని చాలా కేర్ఫుల్గా చేసినాం దాంట్లో మోడిఫికేషన్స్ అనేవి. అసలు ట్యూన్ చేసుకొని చేద్దాము అని అనుకున్నా. సో నాకు ఆ బైక్ అనేది ఆఫర్ వచ్చినుండే. సో ఇట్లా బ్రో మాకు ఇట్లా ఉంది సేల్కి బైక్ కావాలా అని అంటే, ఎందుకంటే ఇప్పుడు జీటీ అనేది కామన్ అయిపోయింది కదా, చాలామంది దగ్గర ఉంది. సో అందుకే చేంజ్ చేద్దాం మరి వెహికల్ అనేది అని. ఇక్కడ ఎప్పటికైనా అప్గ్రేడ్ అయ్యేదే. సరే మరి ఇప్పుడే అప్గ్రేడ్ చేద్దాం వెహికల్ అని చేస్తున్నాం, అంతే ఏం లేదు. ఎప్పటికైనా వెహికల్ అప్గ్రేడ్ చేసేదే కదా అని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఇది కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ అనేది. చాలా మంచిగా వెళ్తుంది ఇది బండి. ఒక 250కి ఇది చాలా ఎక్కువ. మొత్తం లార్లు వస్తున్నాయి. అంటే ఎట్లా అంటే హాఫ్ అన్ అవర్కి కొంచెం ఇరుస్తున్నారంట ఈ వెహికల్స్ అనేవి. అట్లా ట్రాఫిక్ ఉండకుండా మెల్లమెల్ల ఇరుతున్నారంట. అక్కడ ఏదైతే వాగు ఉంటుందో, అక్కడ ఏదైతే నీళ్ళు వెళ్తున్నాయో అక్కడ క్లియర్ అయిన కొద్దీ ఈ లారీలు మళ్ళీ ఇంకా బస్సులు అనేది వదిలిపెడుతున్నారు. వచ్చినప్పుడు ఒకటేసారి బాగా వస్తున్నాయి ఇట్లా పట్టకుండా. ఏం పొగరా బాబు. ఇక్కడ యూటర్న్ ఉంటుందా? యూటర్న్ యూటర్న్ వద్దా? ఏడుంది ఇది? అదే కదా ఒక ఆడుంది. ఇదేనా దీని ఎంట్రెన్స్? పిక్స్ తీస్తావా? కానీ ఇవన్నీ ఉన్నాయా బ్యారికేడ్స్ అట్లా? దిగు చూపిస్తాం ఇది బైక్. హలో మాట బైక్ మన ఫ్రెండ్ ఆ రోజు చూసినారు కదా మీరు. ఎట్లా నా వీడియో చెప్పిందే చెప్తున్నా అనుకుంటున్నారేమో అని. అదే ఎక్కింది చూపేలా కదా. సో దీనికి ఫ్యాన్సీ నెంబర్ కూడా ఉంది ఇక్కడ 6363. దీనికే 30,000 ఏమో పెట్టినాడు అంట వీడు. 390 హెడ్లైట్ ఉంది దీనికి, ఆ టైప్ సేమ్ హెడ్లైట్. సో అదే ఈ బ్లాక్ అయితే తింటే మరి అది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ ఏందో నేను చెప్తాను. మనం
ఇప్పుడు తీసుకునేది అయితే ఇప్పుడు నేను సెకండ్స్లోనే తీసుకుంటాను నేను సూపర్ బైక్ అయితే పక్కా. ఎందుకంటే మనం ఫస్ట్ హ్యాండ్ తీసుకున్నంత లేదు మన దగ్గర. సో అందుకే నేను ఏమైందన్నా कुछ भी नहीं करने भाई. कैमरे हम लोग क्या चोरी कर रहे हैं क्या? इधर ही रुका हुआ है हम लोग कुछ भी नहीं कर रहे हैं ना हम लोग. ఏం చేస్తున్నాం అన్న మేము? అదే వెళ్ళిపోతామంటున్నాం కదా. ఫోటోలో లేకపోయిందిరా నాయన. పెట్రోల్ బంక్లో ఫోటోలో ఉండదా? ఏడానే మొన్న వచ్చాం మేము. పెట్రోల్ బంక్లో ఫోటోలో పోయిందిరా. ఏమన్నా పెట్రోల్ ఏమన్నా ఎత్తుకపోతున్నామా? ఏం చేస్తున్నాం మనం? ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఏంద్రా? ఘోరంగా వస్తున్నాయి వెహికల్. ఇక సరే లైట్లే కదంతే ఏమంటించుకుంటాం కానీ. సో గాయస్ నేనేమంటున్నానంటే ఆ తీసుకునే బైక్ ఏదో నేను అప్డేట్ చేస్తాను. నేను మెల్లిగా చెప్తా. నేను కొంచెం సర్ప్రైజ్ ఉన్నట్లు లైట్గా అట్లా. సో సపోర్ట్ అయితే చూపించండి. ఎందుకంటే అది రిస్క్ తీసుకొని చేస్తున్నాను నేను. అంటే మా సైడ్ అయితే ఏం లేవు అలాంటి బండ్లు అయితే. అంటే మా దరిదాపులలో కూడా లేవు. అంటే మా డిస్టిక్లలో ఎక్కడ సైడ్ లేవు. మా సైడు హైదరాబాద్లో ఉంటాయి కానీ హైదరాబాద్లో రెండో చెప్పలేమండి, ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో చెప్పలేము. కానీ మా సైడ్ అయితే అసలుకే లేవు. నిజామాబాద్, నిర్మల్, అటు ఆదిలాబాద్ ఇలా. సో అలాంటి ఒక బైక్ అయితే మనం దించబోతున్నాం పక్కా. సో దానికోసం అయితే మీరు వెయిట్ చేయండి. దాని గురించి నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్డేట్ చేస్తాను. నేను అంటే చెప్తాను. నేను అంటే ఏం తీసుకుంటాం ఏం కదా అని చెప్తాను. నేను ఒకవేళ చెప్పకపోతే చిన్న హింట్ అని ఇస్తాను నేను దాని గురించి. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.